పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సేవకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటున్నట్టు అనుకోవాలా, లేకపోతే రాజకీయాల్లోకి అంటే ఇప్పుడు 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎలా భావించాలి? ప్రస్తుతానికైతే మా ముందున్నటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ సమస్య. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కమిటీ వేసింది. ఈ సమస్య పరిష్కరించడంలో నేను చురుకైనటువంటి పాత్ర పోషించాలి. కృష్ణమాది గారితో ఈ విషయం పట్ల అనేక సార్లు చర్చించడం జరిగింది. సరే, రాజకీయాలు అంటారా, రాజకీయ జీవితం అంటారా, అది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ముందు మనం అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించిన తర్వాత రాజకీయాల గురించి ప్రస్తావించవచ్చు. అవకాశం వస్తే మళ్ళా రాజకీయాల్లో కొనసాగవచ్చు.